కార్తీక దీపం మే 20 ఎపిసోడ్. నటించకునన్న శివనారాయణపై కాంచన నిందలు. 24 గంటల్లో 10 కోట్లు కట్టాల్సిందే. ఇక కార్తీక్ అవార్డు ఫంక్షన్కి శౌర్య ఏ డ్రెస్ కట్టుకోవాలని ఆలోచించి ఓ డ్రెస్ తెచ్చి తండ్రికి చూపిస్తుంది. నువ్వు రావడం లేదుగా, ఈ డ్రెస్తో పనేముంది అంటాడు కార్తీక్ కూతురుతో. అదేంటి అమ్మ, నువ్వు వెళ్ళిపోతారా అంటుంది శౌర్య అలిగినట్లుగా చూస్తూ. అమ్మ కూడా రాదు, నేను ఒక్కడనే వెళ్తాను అంటాడు కార్తీక్. ఆ మాటలకు కాంచన, అనసూయ, దీప కూడా షాక్ అవుతారు. నేను ఒక్కడనే వెళ్తాను అని కార్తీక్ ఎప్పుడైతే అన్నాడో దీప, కాంచన, అనసూయలు మేము కూడా వస్తామంటారు సంబరంగా. కార్తీక్ ఎన్ని రకాలుగా వద్దు అని చెప్పినా వినరు. మనం లేకుండా అవార్డు ఫంక్షన్ ఏంటి చెల్లమ్మ, పదా పడుకుందాం, ఉదయాన్నే లేవాలి కదా అంటూ వస్తాం అనే మాటను ధృవీకరించేస్తుంది అనసూయ. ఇక కార్తీక్ మనసులో వీళ్ళని నేను ఆపలేను, జ్యోత్స్నను ఆపలేను, ఇప్పుడు ఎలానో ఏమో, రేపేం జరిగినా సిద్ధంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక మరునాడు ఫంక్షన్లో సత్యరాజ్ కార్తీక్కి ప్రత్యేకమైన చైర్ ఏర్పాటు చేసింది. ఫంక్షన్కి హడావిడి చేస్తుంటాడు. ఇంతలో జో వచ్చి అదే సీట్లో కూర్చొని అవార్డు తీసుకోపోయేది కార్తీక్ కాదు నేను అంటూ సత్యరాజ్కి షాక్ ఇస్తుంది. ఇంతలో కార్తీక్, దీప, కాంచన, శౌర్య, అనసూయలతో పాటు స్వప్న, కాశీలతో ఎంట్రీ ఇస్తాడు. జో వాగే వాగుడు గురించి సత్యరాజ్ కార్తీక్ని అడగడంతో జో ఇక దీప వాళ్ళ ముందే అవార్డు తీసుకోబోయేది నేనే అంటుంది. కార్తీక్ మౌనంగా ఉంటాడు. అంతా షాక్ అవుతారు. దీప అందుకుంటుంది. నువ్వు అవార్డు తీసుకోవడం ఏంటి, అవార్డు వచ్చింది కార్తీక్ బాబుకి కదా అంటుంది. మంచి కలర్ఫుల్గా రెడీ అయ్యారు అందరూ. బావా, నువ్వే వీళ్ళతో ఏం చెప్పలేదా అంటుంది జ్యోత్స్న నవ్వుతూ. ఏంటి కార్తీక్ ఇదంతా అంటాడు సత్యరాజ్. సార్, మీకు రాత్రి ఫోన్లో అంతా చెప్పాను కదా అంటాడు కార్తీక్. అది ఓకే కార్తీక్, అని అవార్డు తీసుకునేది నువ్వు కదా అంటాడు సత్యరాజ్. లేదు సార్, అవార్డు తీసుకునేది కూడా జ్యోత్స్నే అంటూ అందరికీ షాక్ ఇస్తాడు కార్తీక్. దాంతో సత్యరాజ్, అవన్నీ నాకు తెలియదు, కంపెనీ బాధ్యతల వరకు నువ్వు నాతో మాట్లాడావు, అవార్డు మాత్రం నువ్వే తీసుకోవాలి, మీరు మాట్లాడుకొని అవార్డు నువ్వే తీసుకుంటున్నట్లు నాకు చెప్పు, ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్ళిపోతాడు. వెంటనే కార్తీక్, కాశీ, నేను మళ్ళీ పిలుస్తాను, శౌర్యం తీసుకొని వెళ్ళు అంటాడు. సరే బావా అని కాశీ శౌర్యం తీసుకొని వెళ్ళిపోతుంటే, నాన్న అవార్డు నువ్వు తీసుకోవా అంటుంది. నాన్నే తీసుకుంటాడు, ఎవరైనా అడ్డుపడితే మనం ఊరుకుంటామా అని సర్ది చెప్పి జ్యోత్స్న వైపు కోపంగా చూసి శౌర్యం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక శౌర్య వెళ్ళగానే అసలు యుద్ధం మొదలవుతుంది. కాంచన జ్యోత్స్నను తిడుతుంటే, అమ్మ, సత్యరాజ్ గ్రూప్తో ఉన్న నా పార్ట్నర్షిప్ ఇప్పుడు జ్యోత్స్నదే అంటాడు కార్తీక్. అంటే మీరు అమ్మేస్తారా బాబు అంటుంది అనసూయ. ఒక రకంగా చెప్పాలంట అలాంటిదే. నా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. ఈ అగ్రిమెంట్ బావే క్యాన్సిల్ చేస్తే 24 గంటల్లో 10 కోట్లు ఇవ్వాలి అంటుంది జ్యోత్స్న. అంత తెల్లబోతారు. ఏంటి బాబిది, జ్యోత్స్న ఏం మాట్లాడుతుంది, కాస్త అర్థమయ్యేలా చెబుతారా అంటుంది దీప కంగారుగా. దీనిలో నాకు నచ్చింది రాసుకుని రైట్ ఇచ్చింది నువ్వే దీప అంటుంది జ్యోత్స్న. ఇక కాంచన అందుకుంటుంది. ఏం జరుగుతుందిరా అంటూ, అమ్మ ప్లీజ్, ఇంటికి వెళ్ళాక అందరికి అర్థమయ్యేలా చెబుతాను, ఇప్పుడు మాత్రం అవార్డు తీసుకునేది జ్యోత్స్నే అంటాడు కార్తీక్. ఇంతలో సత్యరాజ్ వచ్చి, కాదు కార్తీక్, అవార్డు మీరే తీసుకోవాలి అంటాడు. ఏంటి అంకుల్, మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అంటుంది జ్యోత్స్న కోపంగా సత్యరాజ్తో. నీ పరిస్థితి అలానే ఉందమ్మా, అందుకే నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒకరిని పిలిచాను అంటాడు సత్యరాజ్. అప్పుడే శివనారాయణ ఎంట్రీ ఇస్తాడు. మీరెవరిని పిలిచిన అవార్డు అందుకునేది నేనే అంటుంది జ్యోత్స్న. ఎవరిస్తున్నారు నీకు ఈ అవార్డు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు శివనారాయణ కోపంగా. తాత, సత్యరాజ్ రెస్టారెంట్లో బావ పేరున ఉన్న పార్ట్నర్షిప్ ఇప్పుడు మనది, అధికారికంగా బావే మనకు రాసిచ్చినట్లు అగ్రిమెంట్ కూడా ఉంది అంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ ఏంటి, అది ఎప్పుడు జరిగింది అంటాడు శివనారాయణ అయోమయంగా. వెంటనే కాంచన కోపంగా, ఏం తెలియనట్లు మాట్లాడకు నాన్న, నా కొడుకు 7 ఏళ్ళలోపు గెలుస్తా అని సవాల్ చేశాడు, గెలిచి చూపించాడు, వాడు ముందు నువ్వు ఓడిపోవడం నీకు చిన్నతనమని నువ్వే నీ మనవరాలతో ఇలా చేయించావు అంటుంది. వెంటనే శివనారాయణ, కాంచన, నాకు అంత కర్మ పట్టలేదు, జ్యోత్స్న పద వెళ్దాం అంటాడు కోపంగా. అయితే జ్యోత్స్న వినదు. మనకు అగ్రిమెంట్ ఉంది తాత, అవార్డు తీసుకొని పోదాం అంటుంది కోప. ఇక అనసూయ కోపంగా, మీరు అగ్రిమెంట్ గురించి వివరంగా చెప్పండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది. దాంతో శివనారాయణ, చివరికి ఆవిడతో కూడా వెళ్ళమని చెప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చి అవేంటి జ్యోత్స్న ఇది అని అరుస్తాడు. ఇంతలో స్టేజ్ మీద నుంచి అవార్డు విన్నర్ కార్తీక్ గారు రావాలని పిలవడంతో జ్యోత్స్న, బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు కట్టాలి చూసుకో అంటుంది. దాంతో కార్తీక్ పైకి వెళ్ళి అవార్డు అందుకునేది నేను కాదు జ్యోత్స్న అని ప్రకటిస్తాడు. అంతా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.